వాటిల్లు. ఆరోగ్యాన్నిచ్చే సహజసిద్ధ కూరగాయలు వినియోగిద్దాం. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం వ్యవసాయ కార్యాలయం వద్ద సహజసిద్ధ కూరగాయల విక్రయశాలను ప్రారంభించామని మండల వ్యవసాయ శాఖ అధికారి కె తిరుపతిరావు చెప్పారు. రసాయనాల నిక్షేపాలతో మార్కెట్లో లభ్యమవుతున్న కూరగాయల కన్నా ఆరోగ్యాన్నిచ్చే సహజసిద్ధ కూరగాయలు వినియోగించడం శ్రేయస్కరమన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతిరావు. నేను పాచిపెంట మండలం వ్యవసాయ అధికారిని. ఇప్పుడేంటంటే ప్రతి సోమవారం నాడు కూడా ప్రజల యొక్క ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని, అంటే కూరగాయలు మార్కెట్లో ఉంటున్నాయి కానీ వాటి మీద వివిధ రకాల రసాయనాలు వాడుతున్నారు. ఈ రసాయనాలన్నీ కూడా కూరగాయలు నిక్షిప్తమయ్యి మనం ఆ కూరగాయలు తినేటందుకు కూడా పనికి రాకుండా పోతున్నాయి. కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏం చేశామంటే, ప్రతి సోమవారం మన ప్రకృతి వ్యవసాయ బృందం ఆధ్వర్యంలో స్టాల్ ఇక్కడ పెట్టడం జరుగుతుందన్నమాట. వీళ్ళలో కూరగాయలతో పాటు పళ్ళు, నిమ్మకాయలు, అలాగే ఆనపకాయలు, దోసకాయలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి, వీటితో పాటుగా రాబోయే రోజుల్లో ఈ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటే కరక్కాయలు కానీ లేదా ఇండుపుకాయలు కానీ ఇలాంటివి కూడా వాటి వాల్యూ చాలామందికి తెలియదు. వాటన్నిటిని తెలియజేస్తూ ఇక్కడ ఒక స్టాల్ని పెట్టడం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా. అలాగే వివిధ రకాల పాత బియ్యాలు, అంటే నల్ల బియ్యం అని, ఎర్ర బియ్యం అని, ఈ మోకాల నొప్పులకి, షుగర్ పేషెంట్లకి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తినేటటువంటి సాంబా మసూరి రకం అనేది మంచిది కాదు వాస్తవానికి, కానీ అందరూ అదే తింటున్నారు టేస్ట్గా ఉంటుందని. కానీ ఈ పాత రకాలు దేశీ వరి అంటాం. ఈ దేశీ వరి అనేది తింటే దాని యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ అనేది బాగుంటుంది. కాబట్టి అవి పేషెంట్స్కి ఉపయోగపడేటటువంటి బియ్యం, ఆ బియ్యం తినాలనే ఉద్దేశంతో వాటిని కూడా ప్రజల్లో పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతో మన వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద ప్రతి సోమవారం కూడా ఒక పద్ధతిలో లేదా ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించేటువంటి రైతులకు ₹1, ₹2 మంచి ధర కల్పించి, అంటే ఆ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి సేకరించడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్లన్నీ కూడా ఇక్కడ మన వాళ్ళు ఉండి అమ్మి మళ్ళీ ఆ రైతుకే ఆ అమౌంట్ అనేది తిరిగి ఇవ్వటం జరుగుతుందన్నమాట. కాబట్టి రైతుకి ₹1 ఆదాయం వచ్చినట్టు ఉంటుంది. అలాగే అక్కడ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ముందుగా ప్రారంభించాము. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ని బట్టి, రైతులకు ఇచ్చే సపోర్ట్ని బట్టి, ప్రజల్లో కలిగే అవగాహన బట్టి వారానికి 2-3 రోజులు కూడా పెట్టేటటువంటి ఆలోచన చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.